విజయనగర సామ్రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయల తోటలో ప్రత్యేకమైన వంకాయ మొక్కలు ఉండేవి. ఆ వంకాయలతో చేసే కూర చాలా రుచిగా ఉండేది. ఆ మొక్కలకు కాపలాదారులు కూడా ఉండేవారు. ఒకరోజు మహారాజు తన మంత్రులకు విందు పెట్టాడు. అందులో వంకాయ కూర కూడా ఇచ్చారు. ఆ విందులో తెనాలి రాముడు ఆ వంకాయ కూర తిన్నాడు. అతనికి ఆ రుచి చాలా నచ్చింది. ఇంటికి వెళ్ళి ఆ వంకాయ కూర రుచిని తన భార్యకు చెప్పాడు. అప్పుడు భార్య కూడా ఆ కూర తినాలని కోరింది. తెనాలి రాముడు ఇది రాజు తోటలోని అరుదైన వంకాయ అని, దాన్ని దొంగలిస్తే శిక్ష తప్పదని చెప్పినా భార్య మళ్ళీ మళ్ళీ కోరడంతో ఒక్కసారికి తెనాలి ఒప్పుకున్నాడు. ఒక రాత్రి కాపలాదారులకు కనిపించకుండా జాగ్రత్తగా గోడ మీదుగా దూకి తోటలోకి వెళ్ళి కొన్ని వంకాయలు దొంగిలించాడు. వాటిని ఇంటికి తీసుకువెళ్ళి భార్యతో రుచికరమైన వంకాయ కూర చేయించాడు. తెనాలి తన కొడుకుకు కూడా ఆ రుచిని చూపించాలని అనుకున్నాడు. కానీ ఎవరికైనా చెప్పేస్తాడేమో అని భయపడ్డాడు. అందుకే ఒక తెలివైన పథకం వేశాడు. తన కొడుకు పై మేడపై నిద్రపోతున్నప్పుడు తెనాలి పిల్లాడిపై నీళ్లు పోశాడు. పిల్లవాడు ఒక్కసారిగా లేచాడు. వర్షం పడుతుంది, లోపలికి రా, భోజనం చేద్దాం అని తెనాలి అన్నాడు. అలా అందరూ కలిసి భోజనం చేశారు. మరుసటి రోజు రాజుకి వంకాయలు మిస్ అయినట్లు తెలిసింది. రాజు కోపంగా దొంగను పట్టుకుంటే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ముఖ్యమంత్రి తెనాలి రాముణ్ణి అనుమానించాడు. ఎందుకంటే విందులో తెనాలి వంకాయ కూరను చాలా మెచ్చుకున్నాడు. తెనాలిని ప్రశ్నిస్తే ఆయన ఏమీ తెలియనట్టు నటించాడు. తరువాత వారు తెనాలి కుమారుడిని అడుగగా ఆ బాలుడు అమాయకంగా నిన్న రాత్రి వంకాయ కూర తిన్నా అని చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి, చూసారా మహారాజా, రామకృష్ణుడు మీకు అబద్ధం చెప్తున్నాడు. అప్పుడు తెనాలి, మహాప్రభు, మీకో విషయం చెప్పాలి. వాడికి కలలో ఏమి కనిపిస్తే అలాగే ప్రొద్దుట లేచిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటాడు. బహుశా వాడికి మీ తోటలోని వంకాయలు తిన్నట్లు కల వచ్చిందేమో. అప్పుడు పిల్లవాడు అన్నాడు, లేదు ప్రభు, మా నాన్న అబద్ధం చెప్తున్నాడు. నిన్న రాత్రి బాగా వర్షం పడడంతో మా నాన్న నన్ను లేపి వంకాయ కూర తినిపించాడు. నాకు బాగా గుర్తుంది అని చెప్పాడు. నిన్న రాత్రి వర్షం పడలేదే అని రాజు, ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు. బహుశా పిల్లవాడు కలలో జరిగింది చెప్తున్నాడేమో అని భావించి ఇక తెనాలిని అనుమానించలేదు. తరువాత తెనాలి రాముడు ఒంటరిగా రాజును కలిసి నిజం చెప్పేశాడు. ఆయన తెలివి, నిజాయితీని చూసి రాజు నవ్వుతూ అతనిని క్షమించాడు. ఇలా తెనాలి రాముడు తన తెలివి, నిజాయితీతో ఎంతో చాకచక్యంగా సమస్య నుండి తప్పించుకున్నాడు. మనం కూడా సమయస్ఫూర్తితో ఏ ఇబ్బందినైనా ఎదుర్కోవచ్చు. Thank you for watching. Subscribe for more videos.